Hello students, welcome to online classes ABN and PRR College of Science Kovuru semester 2 first BCom computer application and general. So skill development paper in advertising. So you need to know role of advertising agencies. లో ఇవాళ చెప్పిన టాపిక్ ఏంటంటే రోల్ ఆఫ్ ఏఏఐ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క Advertising Agency Association of India (AAI) is the official national organization of advertising agencies formed in 1945 to promote in their interests. సో ఈ యొక్క భారత ప్రకటన సంస్థల ఏజెన్సీ అసోసియేషన్ ఏఏఐ సంస్థ 1945లో వారి ప్రయోజనాలకు కాపాడుకోవడానికి జాతీయ స్థాయిలో ఏర్పరచుకున్నారండి. సో ఫార్మేటెడ్ ఇన్ 1945 టు ప్రమోట్ దేర్ ఇంట్రెస్ట్. ద అసోసియేషన్ ప్రమోట్స్ ప్రొఫెషనల్ through its founding principles which upload sound business participate between advertising and advertisers and advertising agencies and the various media. సో దేశంలోని అవి ప్రకటన సంస్థలు ఏజెన్సీలు మీడియాల మధ్య అమెరికా లేకుండా ఆరోగ్యమైన వాతావరణంలో వారి పోటీ వ్యాపారాన్ని కొనసాగించాలని నడుస్తుంది. అయితే AAI today is truly responsible with a very large number of small media and large sized agencies as it members who together account for the almost 80% of the advertising business plus in the country. అయితే ఈ సంస్థలోని అసోసియేషన్లో చిన్న మధ్య తరహా సంస్థలు 80% వరకు ప్రకటన వ్యాపారం ఈ అసోసియేషన్ ద్వారానే జరగడం గమనార్హం. అయితే ప్రముఖ ఉన్నత వ్యాపార సంస్థలు మరియు ప్రభుత్వంచే ఈ అసోసియేషన్ గుర్తింపు పొందింది. అన్ని మీడియా ఓనర్లు. సో ఇట్ ఈస్ ద those recognized as the apex body of the spokesperson for the advertising industry at all farmers, advertising and media owners and their association and government. సో ఈ మీడియా యొక్క ఓనర్లు కానీ అసోసియేషన్లో క్రియాశీలక వ్యవహరిస్తూ ఉంటారని చెప్పొచ్చండి. అయితే ఈ అసోసియేషన్ కింద కొన్ని నిర్వహణలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. సో ఆ యొక్క అంశాలు ఏంటి అంటే టు బెనిఫిట్ ఆఫ్ ఇండియా కన్జ్యూమర్స్ అండ్ protected their interested by helping ensure the advertising honest in good taste. సో ఈ యొక్క దేశంలోని వినియోగదారుల యొక్క నీతి నిజాయితీలతో కూడిన నాణ్యమైన ప్రమాణాలు కలిగిన మంచి అభివృద్ధికి అనుగుణంగా ప్రకటనలతో కూడిన ఉత్పత్తులు అందించాలి. అలాగే టు బెనిఫిట్ ఇండియన్ అడ్వర్టైజింగ్ బై ప్రమోటింగ్ దేర్ సేల్స్, ఇంక్రీజింగ్ దేర్ సేల్స్ అండ్ ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అండ్ ప్రాఫిటబిలిటీ ఇన్ స్టెబిలిటీ ఇన్ బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ. దేశంలోని ప్రకటనదారులందరికీ అమ్మకాలు పెరిగేలా, అలాగే లాభాలు చేకూరేలా మరియు పరిశ్రమలంతా లాభాలు పెరిగేలా అసోసియేషన్ పనిచేస్తూ ఉండాలి. అలాగే ఈ యొక్క ఇంకొక విధి చూసినట్టు బెనిఫిట్ ఆఫ్ మీడియా ఈవెన్ ఎస్టాబ్లిష్ to benefit of media by establishing sound business participate between advertising and advertising agencies and each and various media owners. సో ఈ యొక్క ప్రకటనదారులందరూ కూడా అన్ని మీడియా వాళ్లకు అన్ని ప్రకటన సంస్థలకు ఏజెన్సీలుగా లాభాలు చేకూరే అసోసియేషన్లు వ్యవహరిస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక అంశం ఏంటంటే దేశం జాతీయ పౌరులందరికీ వారి ప్రకటనల ద్వారా సామాజిక భావనతో కూడిన జాతీయ నిర్మాణాన్ని కూడా అసోసియేషన్ పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక పాయింట్ చూసినప్పటికీ ఈ యొక్క విధుల్లో చూసినప్పటికీ టు క్వశ్చన్స్ అడ్వర్టైజింగ్ దట్ ఈజ్ వేస్ట్ఫుల్ అండ్ ఎక్స్టెంటెడ్ టు మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ ద స్మాల్ ఎంటర్ప్రీనియర్ గ్రోత్ త్రూ ద అడ్వర్టైజింగ్ అండ్ టు కంపేట్ విత్ ద బిగ్గెస్ట్ to encouraging market and media research to survey society by meeting it social responsibilities. సో అడ్వర్టైజింగ్ విధానం అనేది పెద్ద ప్రయోజనకరమైనది కాదేమో అనే వారందరికీ కూడా మీడియా రీసెర్చ్ ద్వారా చిన్న సంస్థలు సైతం పెద్ద వ్యాపార సంస్థలుగా ఎదగడంలో సామాజిక బాధ్యత గ్రహించి పోటీ ప్రపంచంలో ఆ సంస్థల యొక్క ఎదుగుదల ఎంతో దోహదపడుతుందని మనం చెప్పడం. అలాగే టు ఎంకరేజ్ ద ఇంట్రెస్ట్ టు ఆఫ్ యంగ్ ఇండివిజువల్స్ ఇన్ బిజినెస్ ఆఫ్ కమ్యూనికేషన్ to essential education and training program and provide information of benefits to members, non-members or also provide this service for free. సో అలాగే అదేవిధంగా విద్య కానీ వ్యాపార సమాచార రంగంలో ఏదో తగిన శిక్షణ ఇచ్చే అసోసియేషన్ సభ్యులు కానీ వారందరినీ కూడా ప్రోత్సహించాలి. అలాగే టు ఎస్టాబ్లిష్ ఏ కామన్ ప్లాట్ఫామ్
common platform in building and sustaining prestige of the advertising professional and to survive a spokesman against an unwarranted track or restraint of the advertising. సో ఈ యొక్క ప్రకటనా స్థలాన్ని ఒకే విధంగా ఐక్యతో పనిచేస్తూ ప్రకటన రంగం పేరు ప్రతిష్టలు పెంపొందించేలా వ్యవహరించాలి. సో అలాగే ఇంకొక అంశం ఏంటంటే టు ఎస్టాబ్లిష్ ద ఫర్ వేర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద అడ్వర్టైజర్స్ advertising agencies, media owners and government can meet mutually ground and explain ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మ్యూచువల్ కన్సైనర్. సో అసోసియేషన్లోని ప్రకటన సంస్థలు అలాగే ఏజెన్సీ పరస్పర ప్రభుత్వ సంస్థలు మీడియా యాజమాన్యాల వారితో సహకరించుకుంటూ వారి పేరు ప్రతిష్టలు పెంపొందించేలా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే ఇంకా కార్యకలాపాలు చూసుకునేప్పటికి మనకి సో టు ఆఫర్ effective cooperations and listen with the government officials and bodies for the purpose of boarding their understand of the రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. సో అడ్వర్టైజింగ్ సంస్థలు కానీ ఏజెన్సీ పరస్పర సహకారంతో ప్రభుత్వ ప్రతినిధులతో తాజా సమాజంలో పోషిస్తున్న పాత్ర గురించి చర్చించి చక్కటి గుర్తింపు పొందాలి. అలాగే ఇంకొక అంశం ఏంటంటే విధి ఏంటంటే టు కోఆపరేట్ విత్ గవర్నమెంట్ బాడీస్ ఇన్ డిస్క్లోజేషన్ ఆఫ్ మ్యాటర్స్ సచ్ యాజ్ ట్యాక్సెస్ రేడియో అండ్ టీవీ అడ్వర్టైజింగ్ litigation, political campaigning, advertising, controls on the tobacco or required advertising and other subjects so primarily compulsory and sensitive. సో ప్రభుత్వ పన్నులు, రేడియో, టీవీ ప్రకటనలు, మందులు, మద్యం, పొగాకు ఉత్పత్తి తదితర ప్రకటనాంశాల్లో ప్రభుత్వ సంస్థలకు పూర్తి సహకారం ఇస్తూ ప్రకటనలు రూపొందించేలా అసోసియేషన్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి విధులన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క ఏఏ అనేది మంచి రోల్ అనేది నిర్వహిస్తుందని మనం చెప్పచ్చండి. సో విధులు ఏంటి? దేశంలోని వినియోగదారులందరూ కూడా నీతి నిజాయితీతో కూడిన నాణ్యమైన ప్రమాణాలు కలిగిన మంచి అభిరుచులకు అనుగుణంగా ప్రకటనలు కూడిన ఉత్పత్తులు అందించాలి. అది మొట్టమొదటి నిర్వహణ విధులు మనం చెప్పచ్చండి. ధ్యేయం అని కూడా చెప్పచ్చు. అలాగే దేశంలో ప్రకటనలందరికీ కూడా అమ్మకాలు పెరిగేలా, లాభాలు చేకూరేలా మరియు పరిశ్రమ అంతటా లాభాలు పెరిగేలా అసోసియేషన్ పనిచేస్తూ ఉంటుంది. ఓకే. అలాగే ప్రకటనదారులందరూ కూడా అన్ని మీడియా వాళ్లకు కూడా అన్ని ప్రకటన సంస్థలకు ఏజెన్సీలకు లాభాలు చేకూరేలా అసోసియేషన్ వ్యవహరిస్తూ ఉంటుంది. అందరికీ ప్రాఫిట్స్ రావాలి అది. అలాగే ఇవి దేశంలో జాతి పౌరులందరికీ కూడా వారి ప్రకటనల ద్వారా సామాజిక భావనతో కూడిన జాతి నిర్మాణానికి కూడా అసోసియేషన్ పనిచేస్తూ ఉండాలి. అలాగే అడ్వర్టైజింగ్ విధానం అనేది పెద్ద ప్రయోజనకరమైనది కాదేమో అనే వారందరికీ మీడియా రీసెర్చ్ ద్వారా చిన్న సంస్థలు సైతం పెద్ద వ్యాపార సంస్థలుగా ఎదగడంలో సామాజిక బాధ్యత గ్రహించి పోటీ ప్రపంచంలో ఆ సంస్థలు ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుంటాయని చెప్పాలి. అదేవిధంగా విద్యా, వ్యాపార, సమాచార రంగంలో యువతకు తగిన శిక్షణ ఇచ్చి అసోసియేషన్లో సభ్యులు కాని వారిని ప్రోత్సహించాలి. అలాగే ప్రకటన సంస్థలన్నీ కూడా ఒకే విధంగా ఐక్యతపై పనిచేస్తూ ప్రకటన రంగం పేరు ప్రతిష్టలు పెంపొందించేలా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే అసోసియేషన్ లోని అన్ని ప్రకటన సంస్థలు, ఏజెన్సీ పరస్పర సంస్థలు, మీడియా యాజమాన్యాలు వారితో సహకరించుకుంటూ వారి పేరు ప్రతిష్టలు పెంపొందించేలా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే అడ్వర్టైజింగ్ సంస్థలు, ఏజెన్సీ పరస్పర సహకారంతో ప్రభుత్వ ప్రతినిధులతో తాము సమాజంలో పోషిస్తున్న పాత్ర గురించి చర్చించి చక్కటి గుర్తింపు పొందేలా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండాలి. అలాగే ప్రభుత్వ పన్నులు కానీ, రేడియో కానీ, టీవీ కానీ, ప్రకటనలు కానీ, మందులు కానీ, మద్యం కానీ, పొగాకు కానీ ఉత్పత్తులు తదితర ప్రకటనాంశాలలో ప్రభుత్వ సంస్థలకు పూర్తి సహకారం అందిస్తూ ప్రకటనలు రూపొందించేలా అసోసియేషన్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి విధులన్నీ కూడా నిర్వహించినప్పుడు ఏఎస్ఐ అన్నది మంచి స్థాయిలో వస్తుందని మనం చెప్పవచ్చండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో ఈ యొక్క కేఎస్ఎస్ఏఐ కూడా యూనివర్సిటీ పరంగా ఎగ్జామ్స్లో తప్పనిసరిగా అడిగే ప్రశ్నలో ఇది ఒక ప్రశ్న ఉండొచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో మీరు ఈ క్వశ్చన్ కూడా బాగా చదవడంలో మంచి ప్రయోజనం, మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.